అండి అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో 4 రకాల పాప్కార్న్ వెరైటీస్ని కార్న్ సీడ్స్తో ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా ప్లెయిన్ పాప్కార్న్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయిని కానీ రైస్ కుక్కర్ని కానీ ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసి ఇందులో కార్న్ సీడ్స్ ఉంటాయి కదండి, వాటిని యాడ్ చేసేయాలి. ఈ విధంగా కార్న్ సీడ్స్ని వేసాక ఒకసారి బాగా కలిపి పాప్కార్న్ చిటపట అంటుంది అన్నప్పుడు మనం దీనికి మూత పెట్టేసామంటే మనకి పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఈజీగా తొందరగా కూడా చేసేయచ్చు అండి. ప్లెయిన్ పాప్కార్న్ రెడీ. బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు బటర్ పాప్కార్న్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. అదే కడాయిలో కొంచెం బటర్ని యాడ్ చేసుకొని బాగా కరగనివ్వాలి. మా పిల్లలకి పాప్కార్న్స్ అంటే బాగా ఇష్టం అండి, అందుకే నేను వాళ్ళు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టేస్తాను. అదండి, బటర్ కరిగిపోయాక ఇందులోకి కార్న్ సీడ్స్ని యాడ్ చేసేసి ఒకసారి ఇలా కలిపేశాక మూత పెట్టేసామంటే బటర్ పాప్కార్న్ కూడా ఈజీగా రెడీ అయిపోయింది. అదండి, బాగా చిట్టపట్ట అంతా మనకి పాప్కార్న్ అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. అదండి, దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఈ కార్న్ సీడ్స్ అవి బయట దొరుకుతాయండి, అవి తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఈ విధంగా పాప్కార్న్స్ని రెడీ చేసేసుకోవచ్చు. బటర్ పాప్కార్న్. ఇప్పుడు మసాలా పాప్కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని కొద్దిగా కారం, అలాగే మిరియాల పొడి, కొంచెం చాట్ మసాలా, వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి మనం బటర్ పాప్కార్న్ని చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసేయాలి. ఒక బౌల్ వేసేసేయాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసామంటే మసాలా పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పెరి పెరి పాప్కార్న్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనం ముందుగా చేసి పెట్టుకున్న బటర్ పాప్కార్న్ని ఒక బౌల్లో వేసుకొని మనకి పెరి పెరి పౌడర్ అనేది బయట దొరుకుతుందండి, ఈ పొడి తీసుకొని యాడ్ చేసేసి ఒకసారి బాగా కిందకి పైకి ఇలా కలిపెట్టామంటే మనకి పాప్కార్న్ ఈజీగా రెడీ అయిపోయింది. ఈ పెరి పెరి పౌడర్ చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ఈ వీడియోస్ చూసి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.